మ్యామ్ ఇప్పుడు చూసినట్లయితే కేసెస్ మళ్ళీ పెరిగిపోతున్నాయి, కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. సో దీనికి గల కారణాలు ఏంటంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్? మనకి ఇమ్యూనిటీ వేనింగ్ ఉన్నట్టు ఉన్నాయి ఇప్పుడు ప్రూఫ్స్. అంటే మనకు వ్యాక్సినేషన్ ద్వారా గానీ వచ్చిన ఇమ్యూనిటీ ప్రీవియస్ కోవిడ్ వల్ల ఇమ్యూనిటీ వచ్చింది. కొంచెం వేనింగ్ ఫేజ్ అంటే తగ్గిపోయే ఫేజ్‌లో ఉంది. ఆ ఇమ్యూనిటీ తగ్గినప్పుడల్లా మనం ముందనుకున్నట్టే కోవిడ్ అనేది ఎప్పటికీ మన మధ్యలోంచి ఎళ్ళిపోదు. ఇది ఫ్లూ లాగా, ఒక ఇన్‌ఫ్లుయెన్జా లాగా మన సొసైటీలోనే ఆన్ అండ్ ఆఫ్ ఉంటుందలా. అంటే మధ్యలో కొన్ని కేసెస్ వచ్చి తగ్గడం అలా చూస్తూ ఉన్నాం. కాకపోతే ఇలా నంబర్ ఆఫ్ కేసెస్ ఒక్కటేసారి పెరిగింది అంటే ఒక పెద్ద మ్యూటేషన్ జరిగినట్టు. అంటే కంప్లీట్‌గా ఆ వైరస్ అనేది మ్యూటేట్ అయ్యి వేరేగా ఇప్పుడు మనకున్న ఇమ్యూనిటీ దానికి పని చేయనట్టు. సో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఫాస్ట్‌గా వ్యాపించడం అనేది జరుగుతుంది. సో ఈ స్ప్రెడ్ ఎక్కువ ఉండడం, విరులెన్స్ ఎక్కువ ఉండడం అనేది ఒక షిఫ్ట్ అండ్ డ్రిఫ్ట్ మ్యూటేషన్స్ వైరస్ ఒక లక్షణాలన్నమాట. ఇన్‌ఫ్లుయెన్జా వైరసెస్ గానీ, ఇలా సీజనల్ ఫ్లూస్‌లో గానీ చూసేది మనం ఇలా ఇప్పుడు కోవిడ్‌లో గూడా అదే గమనిస్తున్నాం. సో సేమ్ ఒమైక్రాన్ వేరియంటే అందుకే దీని స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంది.